శాసనం శిలాశాసనం నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. టైర్ పెట్టాను. గుడ్ మార్నింగ్ స్వాములు అందరికీ. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే లెగిసి ఇంకా రెడీ అవ్వడానికి ముందు మన సైకిల్ సామానానికి సైకిల్ రైడింగ్ కావాల్సినవి అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిదీ పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఏదైనా ప్లాన్ చేస్తే ఎలాంటి యాక్సరీస్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మరి లేట్ లేకుండా చూద్దామండి. ముందుగా అయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ స్వరూపాలు. వీటికి ఇబ్బంది ఎక్కడ స్వరూపాలకు ఇబ్బంది పడకుండా అలాగే మన గురువుగారు ఇచ్చిన బుక్, ఇందులో మనం పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఉంటుంది. ఇది లాస్ట్ టైం నేను డెకాథ్లాన్లో తీసుకున్నాను. ఇది రైన్ కోట్. దాంతోపాటు సైకిల్కి ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఈ పంచర్ కిట్ అనమాట. ఇది వచ్చేసి పంచర్ స్టిక్కరు, పంచర్ కిట్టు, ఒక ఇది తర్వాత గమ్ము, ఒక 4 తీసుకున్నాను. ఇవి ఇంకో 2 బ్యాగ్లో ఉన్నాయి ఆల్రెడీ. ఈ బ్రేక్ పెడల్స్ బ్రేక్ అనమాట. తర్వాత ఇది రెంచులు అవి స్పానర్స్. తర్వాత ఒకటి ఎయిర్ పంపు, ఓ పవర్ బ్యాంక్ నిన్నే తీసుకున్న కొత్తది. ఎలా పనిచేస్తుంది ఏమో తెలీదు. ఇదేమో గోప్రో పెట్టుకోవడానికి, ఇదేమో గోప్రో కోసం అనమాట. ఇది గింబలో ఎక్స్ట్రా ట్యాగ్స్ అనమాట. ఏదన్నా ఇబ్బంది వస్తే ట్యాగ్స్. ఇదొక ట్రైపాడ్. తర్వాత బ్యాగ్ కట్టుకోవడానికి నాకు సైట్ ఉంది, దానికోసం ఒక ఎక్స్ట్రా స్పెడ్స్ అయితే తీసుకున్నాను. ఇది గింబల్ స్టాండ్. మినిమం మెడిసిన్ అనమాట. ఈ ఫీవర్ కానివ్వండి అండ్ అలాగే పెయిన్ కిల్లర్స్ అవి కొంచెం సైకిల్ తొక్కుతాం కదా దాని గురించి. ఇది నా మైక్, డీజే మైక్. ఇది మీకు మంచిగా సినిమాటిక్గా వీడియోస్ తీసి పెట్టడం కోసం స్టాండ్ ఇది. అంటే టైమ్ లైన్ వీడియోస్ అవన్నీ తయారు చేయడానికి. ఇది వచ్చేసి రైన్ కవరు. వీటిలన్నిటిని కాపాడడానికి ఈ బ్యాగ్కి రైన్ కవరు. ఈ బ్యాగ్లో ఇది నాకు టెంట్ది కవర్ మిస్ అయింది, దానివల్ల సో టెంట్ని బ్యాగ్లో పెట్టాను. ఇంకా మిగతాయి జస్ట్ నా ఒంటి మీద ఒక జత బట్టలు, ఇంకా ఇందులో ఒక లింగి, ఒక షర్టు, ఇంకో టవలు. నా ఒంటి మీద ఆల్రెడీ ఒక జత ఉంటుంది, ఇందులో జత. ఎక్కువ బట్టలను అయితే క్యారీ చేయట్లేదు. ఈ లగేజ్ అంతా ఉంది కదా, అందులోనూ మనకి ఆరుతాయి. మ్యాక్సిమం సైకిల్ మీద ఉంటాం కాబట్టి ఒక జత సరిపోద్ది. ఒక జత మన ఒంటి మీద అలాగే ఉంటుంది. ఈ 2 కానీ 1 కానీ షార్ట్ అయితే తీసుకుంటాను రేపు పొద్దున్న. ఇంకా సైకిల్ చూద్దాం పదండి. ఈ లోపు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. ఫస్ట్ శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాను. స్వామి శరణం, స్వామి శరణం. గత సంవత్సరం ఏలూరు రోడ్ అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి 3 స్వాములు శబరిమల యాత్ర బయలుదేరాం స్వామి. అదేవిధంగా శ్రీను స్వామి, మార్వాడి వీరయ్య స్వామి, ధనంజయ స్వామితో కలిసి బయలుదేరాం. ఈ సంవత్సరం మన జగదీష్ స్వామి, మర్రాబ జగదీష్ స్వామి, ఈ సంవత్సరం ఆయన ఒంటరిగా ఒక్కలే అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర ప్రయాణం మొదలుపెట్టారు. కావున వారిని, వారి కుటుంబాన్ని అత్యంత ఐరారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామి ఎలగల్లా కాపాడాలని కోరుకుంటూ, మా గురువుల ఆశీస్సులతో ఆ స్వామి యాత్ర పరిపూర్ణం కావాలని, దివ్యోజ్జయంగా పూర్తి చేయాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎలగల్లా ఉండాలని ఆ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్కారం. స్వామి శరణం, స్వామి ఓం నమః శివాయ. ఒక హాఫ్ అన్ అవర్ తొక్కుంటాను. ఈ హాఫ్ అన్ అవర్లో మండవెల్లి అయితే దాటానమాట. పర్లా అంటే యావరేజ్గా ఒక 1 అవర్కి 14 కిలోమీటర్స్ నుంచి 15 కిలోమీటర్స్ అయితే మన జర్నీ అయితే ముందు సాగుతుంది. ప్రస్తుతానికైతే బాగుంది. ఫీలింగ్ హ్యాపీ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సైకిల్ మీద జర్నీ నేను చేస్తానని. చాలాసార్లు మా బుజ్జి సంఘాన్ని వీళ్ళందరూ కూడా ఇలా ట్రావెల్ చేద్దాం, సైకిల్ మీద వెళ్దాం, తిరుగుదాం అంటే నేను ఎప్పుడూ నా హెల్త్ కండిషన్ వల్ల నేను బాగోదు రాననేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం ఆ అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప ఇలా రావాలని రాసి పెట్టుంది అంతే. ఇక వెళ్తున్నాను. అందరికీ స్వామి శరణం అయ్యప్ప. చూద్దాం నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామో. అప్పెక్కినప్పుడు కొంచెం కష్టం అనిపించిన, దిగేటప్పుడు మాత్రం భలే హ్యాపీగా హాయిగా ఉంటుంది. స్మూత్గా వెళ్తుంది.
జర్నీ. డౌన్లో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు మాత్రం లైట్గా కొంచెం కష్టం అనిపిస్తుంది. కాసేపు కష్టపడితే ఇంకా ఎక్కువసేపు సుఖపడవచ్చు అనమాట. ముదినేపల్లి నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు హైవే కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్న హైవే ఒకటి వచ్చింది. సో ఇది డైరెక్ట్ పామారు హైవేలో కనెక్ట్ అయిద్దంట. సో ఈ రోడ్డు అయితే నేను డైవర్షన్ తీసుకున్నాను. గుడివాడ అయితే వెళ్ళట్లేదు అనమాట. రోడ్డు కూడా చాలా స్మూత్గా ఉంది, చూపిస్తా చూడండి అనమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హైవేని. మనకి పెద్దపాలవరం దాటంగానే స్కూల్ ఉంటుంది కదా రైట్ సైడ్లో, ఆ స్కూల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ అనమాట ఇది. ఈ రోడ్లో అయితే అలా జర్నీ సాగిస్తున్నా. పొలాలు. సాయిరామ్ ఇక్కడ దాకా నాతో పాటే వచ్చాడు ఆల్రెడీ. ముదినేపల్లి నుంచి అంటే లేట్ అయిందంట, చూడలేదు, టైం సరిపోలేదనే ఇలా పూజ దగ్గర ఆగాను, దానివల్ల లేట్ అయిందని చెప్పి వచ్చి కలిసారన్నమాట. నుంచి పామారు హైవేకి తగిలేద్ది దగ్గర అని చెప్పి అన్నారని చెప్పి ఇటు తిరిగాను. సో రూట్ కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఎదరకు వచ్చానమాట. జస్ట్ ఒక 10 కిలోమీటర్లు అంతే. అలా ఏం కాదు. ఇప్పుడు ఈ కాలఘట్టం వెళ్తే అది ట్యాంక్ అనిపిస్తుంది కదా, అక్కడికి రీచ్ అవుతామంట. ఆ భవానీ చెప్పారు, అక్కడి నుంచి మళ్ళీ అలా తిరిగి రావాలి. సో కొంచెం దూరం నడిపించాలి ఇప్పుడు మన సైకిల్ని. డే వన్లోనే ఆఫ్ రోడింగ్ అడ్వెంచరు. వాళ్ళ దారిలో అయ్యప్ప, కొండ దారిలో అయ్యప్ప, తోడుండప్ప అయ్యప్ప, వెంటుండప్ప, శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అరే అసలు బాగోలేదు స్వాములు. మొత్తం కాలువగట్టు కదా, వర్షం పడటం వల్ల ఏమో ఈ నల్లమట్టి టైర్కి పట్టేస్తుంది. సో అందుకే వెంటనే వెనక్కి తిరిగి ఈ పక్కన ఇంకో దారి ఉందంట, ఆ దారంతో వెళ్దాం. అసలు అవి గుడివాడ వెళ్ళిపోవాల్సింది. నేను ఆటో స్వాములు ఇటు వెళ్ళిపో స్వామి, పామర్ హైవే ఎక్కేస్తాం ఈజీ అని చెప్పి అన్నారని చెప్పి ఇటు ఎక్కాను, లేకపోతే అటు వెళ్ళిపోయాడిని. సరే అడ్వెంచర్, స్వామి శరణం అయ్యప్ప అనుసరిస్తూ ఈ రోడ్డు అమ్మటి వస్తే ఇక్కడ ఒక అద్భుతంగా అనిపించింది. చూడండి, ఈ ఊరి పేరు తెలియదు, కనుక్కొని మీకు చెప్తాను. ఆలయం మరి కట్టి ఆపేసారా లేకపోతే కడుతున్నారో తెలియదు. ఇక్కడ ఎన్ని రాళ్ళు ఎన్ని ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూపిస్తా ఉండండి మీకు. సైకిల్ స్టాండ్ వేయాలి. కడుతున్నట్టున్నారు స్వామి, కడతా ఆపేరా. ఈ బొమ్మలు, ఈ కన్స్ట్రక్షన్ పాత దానిలాగా ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి డోర్లు ఇవన్నీ కూడా పాత ఆలయం. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా రామాలయం అనుకుంటా. మైబీ ఇది చూడడానికి ఇటు వచ్చానేమో నేను. ఇది చూడడానికి ఇటు వచ్చానేమో. చూసాను ఆల్రెడీ దిగిన పల్లేరుకాయలు నాకు. ఇగో సారీ నీకు చెప్పడం మర్చిపోయా. అప్ప ఆ టెంపుల్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నట్టుంది సార్ అవతల పక్క. లేదు సార్ ఇవన్నీ చెక్కుతున్నారు. ఊరి పేరు చూడాలి. దిగిందా పల్లెరికాయ? నాకు దిగింది. సుర్రం అంటుంది, తిమ్మిరస్తుంది. తీయగానా? తీగ ఎందుకు ఉంటుంది స్వామి మండుతుంటే? సుర్రం అంటుంది. మన రథసారిది. ఈ జర్నీలో ఇంకా ఎన్ని చూస్తామో. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ పక్కన ఓకే సిద్ధాంతం అంట ఈ ఊరి పేరు. గుడివాడ మండలం సిద్ధాంతం బీసీ కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడ ఒక హాల్ ఉంది, దాని మీద ఉందన్నమాట పేరు. ఈ ఊరు చాలా సైలెంట్గా ఉందబ్బా. చూడండి బ్యాక్ సైడ్ చూడండి. త్రిపురా సుందరి సమేత శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం అంట. లోపలికి వెళ్దాం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది స్వామి. నేను శబరిమల సైకిల్ మీద వెళ్తున్నాను మాత. 30 రోజులు మొత్తం అన్ని గుళ్ళు చూసుకుంటా. మాది కైకలూరు మాత. ఇటు అనుకోకుండా వచ్చి ఇది చూసాం టెంపుల్. అది నేను వీడియోలు అవి చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. మీ గుడి గురించి కూడా 2 మాటలు చెప్తారేమన్నా? ఎప్పుడు గుడి ఇది? ఎప్పుడు అంటే 1200 సంవత్సరాల క్రితం ఉంది. 1200 సంవత్సరాల క్రితం ఉందా? మళ్ళీ కట్టి ఇప్పుడు పక్కనే కైకలూరు. ఎన్నాళ్ళు బట్టి మాకు తెలియదు. అబ్బా జనం బాగా వస్తారు, మహిమ కాడ బాగా ఉంటది. సరే నేను వీడియో తీసుకొచ్చా మాత గుళ్ళో. స్వామి శరణం విన్నారు కదా.
లేదు మూల విరాట్ని తీయం మాత. టెంపుల్ చూసారు ఎలా ఉందో. సిద్ధాంతం చూసా. పురాతనమైన గుడి. మన కైకలూరు వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రండి, చూడవచ్చు వచ్చి. లోపల మెయిన్ గర్భగుడిని అయితే నేను బయట నుంచి అయితే చూపిస్తాను, కానీ లోపలికైతే వెళ్ళి చూపించను. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయన్నమాట, వాటిని నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. గుడి లోపల మూల విరాట్ని అయితే మాత్రం నాకు తెలిసి నేను తీయకూడదని చెప్పి అనుకుంటున్నాను. అప్పా టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ రోజు మంచి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ముగ్గే సంవత్సరాలు ఉంటాయి. రాత్రి వర్షం వచ్చింది కదా స్వామి, పోయినాయి. ఇది పాత శిలాశాసనం. ఇది ఒకటే కొంచెం ముగ్గు ఇస్తారు అక్క, అక్కడ ఉంది కొంచెం అవతల ఉన్న స్వామి పెడుతుంది ముగ్గు. ఇది ఒకటే స్వామి, ఇంకేమి పాత లేవు. పక్కన విష్ణాలయం ఉంది, అది తక్కువ లేచింది. ఇంకా అది సంవత్సరాల నుంచి కడుతున్నారా మాత? ఇది కట్టేశారు నగలే స్వామి, మొత్తానికి కట్టేసి 19 సంవత్సరాలు. పాత మాకు తెలియదు. ఇక్కడ శిలాశాసనం అంటే ఇది 1200 సంవత్సరాల క్రితం. కూడా 1200 సంవత్సరాల క్రితం. అవునండి. ఈ రాయి ఒకటే ఇక్కడికి పెట్టారు, ఈ అక్షరాల వరకు. సిద్ధాంతం అంట స్వామి. సిద్ధాంతం ఇది విజయ మన గుడివాడ వెళ్ళే దగ్గరలో అయితే ఒక చాలా ఊరు లోపలికి గుడి లోపలికి ఎంత అందమైన గుడి ఉన్నా సరే చాలా మంది తెలియట్లేదు. వచ్చిన మాత్రం తిరిగి వెళ్ళరు. గుడి బాగుందమ్మా, కానీ లోపల కావటంలో కొంత తెలియట్లేదు అంటున్నారు స్వామి. గుడి చాలా బాగుంది మా కట్టిన విధానం. కేరళ నుంచి వచ్చింది రాయ, కేరళ నుంచి, కోయంబత్తూరు నుంచి వచ్చింది. మా గుడిలో కూడా ఏకశిల 18 అంబడి కట్టారు, కైకలూరు అయ్యప్ప స్వామి గుడిలో. ఇలాగే ఇలాంటి స్టోనే మాత మొత్తం ఏకశిల 18 అంబడి. దేవుడు బాగా ఉంటది, అమ్మవారు అయ్యవారు. సరే మాత వెళ్ళొస్తాను మరి. స్వామి శరణం. వీడియో ఆపేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. థ్యాంక్స్ మా. ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూసుకొని గుడివాడ ఎంట్రన్స్ దగ్గరలో ఈ హైవే అయితే ఎక్కుతున్నాం అనమాట. ఫ్లైఓవర్ ఎవరో మండవెల్లి అంట స్వామిది ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశారు. ఆ స్వామి అక్కడ మండవెల్లిలో మిస్ అయ్యారంట చూడడం. సరే ఇక్కడికి వచ్చారు, హైవే దగ్గర ఉన్నా అని చెప్పి అన్నారు. చూద్దాం, ఎవరో వీడియో తీస్తాను. పాపం ఎంత దూరం వచ్చాడు ఆ స్వామి సెండప్ ఇవ్వడానికి. స్వామి శరణం అయ్యప్ప. చెప్పాను కదా స్వామి ఏళ్ళే పోవని. స్వామి మన మండవెల్లి కదా స్వామి, చిగురుకోట నుంచి వచ్చారు ఈ స్వామి. నేను దగ్గర హైవేకి వచ్చాను ఆల్రెడీ. ఆ హైవే దగ్గరికి వచ్చి కలిశారు. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇది కొమరబోల్ అంటే ఇక్కడ గుడివాడకి పామారు వెళ్ళే దారి. జాయిగా పెయిన్స్ వస్తున్నాయి కాళ్ళు చేతులు కూడా. స్లోగా, అందుకే కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి ఒక నిమిషం ఆగాను. టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు. నాకు తెలిసి ఇక్కడ నుంచి 54 కిలోమీటర్లు ఉంది విజయవాడ. సాయంత్రానికి చాలా ఈజీగానే వెళ్తాను నేను. ఈ ఎండ రిఫ్లెక్ట్ అయి కొడుతుంది, మామూలుగా కాదు అమ్మా. డౌను, అందుకే స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు దాకా ఎత్తెక్కిచ్చాను. అసలు కాదు ఇప్పుడు మొదలైన స్వాములు ఈ పట్టేస్తున్నాయి క్రామ్స్, పళ్ళ పట్టేస్తున్నాయి. ప్రస్తుతానికి కానూరు దాటి ఉయ్యూరు దాటి కానూరు ఉయ్యూరు దాటి ప్రస్తుతానికి కంకిపాడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇక్కడ కంకిపాడిలో భిక్ష దొరికిద్దంట. అదే సద్ది, కొంతమంది సద్ది అంటారు, కొంతమంది భిక్ష అంటారు. అది దొరికిద్దంట. అక్కడ తినేసి అక్కడైతే రెస్ట్ తీసుకోవాలి. ఈ 6 కిలోమీటర్లు చాలా కష్టంగా కనిపిస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు దా చాలా ఫాస్ట్గా తొక్కేసాను కంగారుగా ఫస్ట్ రోజు అవడం వల్ల. ఈ తొడలు పట్టేస్తున్నాయి.
ఆకలిగా ఉంది స్వామి. ఇంకా 17 కిలోమీటర్లు విజయవాడ. టోల్గేట్ దాటాను ఇప్పుడే. నా కంకిపాడులో ఆగుతుంది. చూడ ఎలా వస్తున్నాడో రాంగ్ రూట్లో. చాలా మంది సార్లు ఇలా రాంగ్ రూట్లోనే వస్తున్నాడు. సడన్గా ఇబ్బంది అవుతుంది ఒకసారి. ఏ శరణం అయ్యప్ప. కంకిపాడులో సర్ది దొరికిద్దంట. అడ్రస్ చెప్పారు. ఒకసారి మళ్ళీ ఎవరైనా స్వాములు కనిపిస్తే అడుగుతాను. అడిగి కంకిపాడులో భిక్ష చేసి అక్కడ రెస్ట్ అయితే తీసుకుంటాను. సాయంత్రం దాకా తీసుకుంటా రెస్ట్. కంగారుగా కొంచెం ఫాస్ట్గా తొక్కుంటూ వచ్చాను. గంటకి 10 కిలోమీటర్లు చొప్పున తొక్కాను ఇప్పుడు దాకా అయితే. సో కొంచెం క్రాంప్స్ వస్తున్నాయి, కాళ్ళు పిక్కలై పట్టేస్తున్నాయి అనమాట. శరణం స్వామి శరణం అయ్యప్ప. కంకిపాడులో అయితే భిక్ష ఒక దగ్గర పెట్టారన్నమాట. అక్కడ తిన్నాను. అక్కడ తిన్న తర్వాత ఇక్కడ కంకిపాడు నుంచి కొంచెం ఎదురుకు విజయవాడ వెళ్ళే రోడ్లో వచ్చాను. ఇక్కడ ఎక్కడ గుళ్ళు లేవు, ఆగి రెస్ట్ తీసుకుందామంటే. సో అందుకే రోడ్డు పక్కనే ఈ స్టాల్ పెట్టుకుంటారు కదా, ఆ ప్లేస్లో అయితే కాసేపు రిలాక్స్ అవుతున్నా. కాళ్ళు అవన్నీ పట్టేస్తున్నాయి కొంచెం. సో అందుకే ఇక్కడ ఆగాల్సి వచ్చింది. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్కి తీసుకొని వారధి వైపు అయితే వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు దాకా ట్రాఫిక్లో చచ్చిపోయాను సంవత్సరం. చాలా ఇబ్బంది పడ్డాను ట్రాఫిక్లో. వారధి పైకి వచ్చాను. కృష్ణానది పైన వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఇది దాటేసిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్ దగ్గర అయితే ఈ రోజుకి ఇంకా రెస్ట్ తీసుకుంటాను నేను. టెంపుల్ దగ్గరలోకి వచ్చిన తర్వాత గేట్ పడింది. ఇంకా 1 మినిట్లో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇక అక్కడ ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవాలి. మీకు టెంపుల్ అండ్ అలాగే ఈ అడ్రస్ ఇవన్నీ కూడా చూపిస్తాను. శ్రీ విశ్వేశ్వర మణికంఠ స్వామి దేవస్థానం అంట. తాడేపల్లిలో, గుంటూరు జిల్లాలో ఉంది స్వామి. ఇది విజయవాడ వారధి దాటిన తర్వాత తాడేపల్లి రోడ్లో అయితే ఉంది. సో మన సైకిల్ని అయితే ఇక్కడ పార్క్ చేసాం. పార్క్ చేసేసి లేదు ఇక్కడ గురుస్వామిని అయితే అడిగాను, ఇక్కడ నైట్ టైం పడుకోవచ్చా అని చెప్పి. పడుకోవచ్చు అన్నారు. లగేజ్ అక్కడ పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ముందైతే స్నానం చేయడానికి ఇక్కడ ఫెసిలిటీ ఉంది. సరే ఇక నీట్గా స్నానం చేసి పూజ చేసుకొని ఈ రోజునైతే ఇక ఇలా ముగిద్దాం. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప.